హలో నేను విశ్వేశ్వరరావు. ఊరికే రారు మహానుభావులు అనేది ఒక ఊత పదంలాగా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది కూడా. తెలుగు పాండిత్యం, తెలుగు సాహిత్యంలో కూడా ఊరికే రారు మహానుభావులు అని. అంటే ఏదో ఉంది అని. ఇప్పుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోకి 2 రోజుల క్రితం వచ్చారు. సరే, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా రావచ్చు. ప్లస్ అఫీషియల్ ప్రోగ్రామ్ విపత్తుల సంబంధించినటువంటి భవనాన్ని ప్రారంభించడానికి ఆయన వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ భవనాన్ని, ఎన్ఐడి భవనాన్ని ప్రారంభించడానికి ఆయన వచ్చారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్. అయితే అఫీషియల్ ప్రోగ్రాము 20వ తేదీకి ఉంటే 19వ తారీఖు నైటే అమిత్ షా గారు వచ్చారు. వచ్చి నేరుగా గన్నవరం నుంచి ఉండవల్లి వెళ్ళారు. ఉండవల్లిని వెళ్ళే సందర్భంగా అటు గన్నవరం నుంచి ఉండవల్లి వరకు కూడా ఎవరున్నారు తోటి అంటే లోకేష్ గారు ఎక్కువగా హైలైట్గా ఉన్నారు, హైలైట్గా నిలిచారు. సో ఉండవల్లి వెళ్ళినటువంటి అమిత్ షా ఇప్పుడు ఎందుకు ఆయన అంత ఇనిషియేటివ్ తీసుకుని ఉండవల్లి వెళ్ళారు? సాధారణంగా కేంద్ర హోంశాఖ అంటే ప్రైమ్ మినిస్టర్ తర్వాత అంత పవర్. మరి అంత పవర్ ఉన్నటువంటి అమిత్ షా నిజంగా ఏదో ఒక పెద్ద కారణం లేకపోతే ఆయన ఉండవల్లిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి ఎందుకు వెళ్తారు అనేది ఒక పాయింట్. ఏమీ లేకపోతే సాధారణంగా మాట్లాడుకునేది, పిచ్చాపడి మాట్లాడుకునేది, లేదంటే పరిపాలనకు సంబంధించిన సమీక్ష చేసుకోవాలి అని అంటే, ఊరికే తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయాలనుకుంటే ఆయన విడిది చేసినటువంటి స్టార్ హోటల్కే ముఖ్యమంత్రి వెళ్తారు, డిప్యూటీ సీఎం వెళ్తారు, లేదా ఇతర మంత్రులు కూడా వెళ్తారు. బట్ అమిత్ షా గారే నేరుగా చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వచ్చారు అని అంటే ఒక పెద్ద టార్గెట్ ఖచ్చితంగా అమిత్ షా గారికి ఉండి ఉంటుంది అని పొలిటికల్ సర్కిల్స్లో బలంగా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. అటు అమిత్ షా కానీ, ఇటు నరేంద్ర మోడీ గారు కానీ ఒక అడుగు వేశారని అంటే దాని వెనక ఖచ్చితంగా పొలిటికల్ స్టెప్ ఉంటుంది అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు అమిత్ షా నేరుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికే వెళ్ళారు అని అంటే దాని అర్థం ఏంటి? ఏదో బలమైన కారణం ఉండబట్టే కదా వెళ్ళింది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏ కారణాలు ఉండి ఉండవచ్చు అనేది మనం చర్చించుకుంటే, అఫీషియల్గా పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, వీళ్ళు అమిత్ షా గారు అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడుతూ అక్కడ కూర్చొని హౌస్ బాగుంది, నది ఒడ్డునుంది, డైరెక్ట్గా చూస్తే కనుక ఇంద్రకీలాద్రి కనిపిస్తుంది, అమ్మవారిది, చాలా బాగుంది లుక్ ఇల్లు అని అంటే, ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇల్లేం చూశారు, జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి అనే ప్రస్తావన వచ్చినప్పుడు అది 36 ఎకరాల్లో ఉందని చెప్పి చెప్తే అంటే కాదు ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఉందని చెప్పేసి లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాగే హైదరాబాద్లో 100 గదులు ఉండేటువంటి ఒక ప్యాలెస్ ఉందని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చాయి అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. అవి మాట్లాడుకొని ఉంటారా? లేదు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకొని ఉంటారా అని అంటే ఉండొచ్చు. రాష్ట్ర అభివృద్ధికి కూటమికి సంబంధించి కూటమి వచ్చింది కాబట్టి కూటమి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించామని చెప్పి బహుశా అమిత్ షా గారు చెప్పి ఉండవచ్చు. కానీ రాజకీయపరమైనటువంటి అంశాలు ఎలాంటివి చర్చకు వచ్చి ఉంటాయి అనేది మాత్రం మనం ప్రశ్నించుకుంటే కనుక కొన్ని హింట్స్, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరూ లీక్ చేయలేదు, బట్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంతమేరకు. అయితే ఇక్కడ సున్నితమైనటువంటి పాయింట్ ఏంటంటే, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కు రావడానికి ఒక 2 days ముందు నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అనేటువంటి ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం మొదలైన 2వ రోజే అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అమిత్ షా గారు మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. మరి అమిత్ షా గారి ఏపీ రావడం, అందుట్లోనూ చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళడం, 2 రోజుల ముందే డిప్యూటీ సీఎం లోకేష్ అనే ప్రచారం రావడం చూస్తే కనుక దాని గురించి ప్రస్తావించి ఉంటారు అని చెప్పి మనం అనుకోవాలా పనిలేదా? డెఫినెట్గా దాని ప్రస్తావన వచ్చి ఉంటుందని చెప్పి అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సీక్వెన్స్ 2 days ముందే ఈ ప్రచారం మొదలైంది కాబట్టి సహజంగా ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, లేదా శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేదా వర్మ కానీ వీళ్ళందరూ మాట్లాడారు అని అంటే పార్టీకి సంబంధించి
వార్ రూమ్ నుంచో లేదంటే ఇతరతర మార్గాల నుంచి ఇండైరెక్ట్గా సంకేతాలు లేకపోతే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చెయ్యరు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆ విధంగా చేస్తే కనుక అధిష్టానం వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు మనకి. అంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని కూడా చేయాలి అనేటువంటిది ఒక చర్చ అమిత్ షా గారు రావడానికి 2 రోజులు ముందే పెట్టారు కాబట్టి అమిత్ షా గారు ఉండవల్లికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండి ఉంటారా అని అంటే డెఫినెట్గా ఇది ప్రస్తావనకు వచ్చి ఉండి తీరాలి, ఉండి ఉంటుంది డెఫినెట్గా. ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్కి సంబంధించి అవన్నీ ఓకే. అయితే ఇక్కడ పొలిటికల్ అంశాలను మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఆ రోజు నైటు డిన్నర్ మీట్ అయిపోయింది. డిన్నర్ మీట్ అయిపోయిన తర్వాత మనం ఢిల్లీలో కూడా గెలవబోతున్నాము అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య సఖ్యత ఎంత ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా అమిత్ షా గారు చేశారు మీటింగ్లో. తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి మీటింగ్లో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉంది అని చెప్పడానికి పోలవరాన్ని ప్రస్తావించారు, విశాఖ రైల్వే జోన్ ప్రస్తావించారు, అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రస్తావించారు. ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ విడుదలైనటువంటి నిధులు వాటిని లెక్కవేసి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య చాలా స్నేహపూర్వమైనటువంటి బంధం ఉందని చెప్పి ప్రజల్లోకి చాలా బలంగా అమిత్ షా గారే తీసుకెళ్లారు. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్గా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది అని. ఆ మద్దతు ఉన్నప్పుడు మరి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఈజీగా చేసేస్తారు కదా, చేసే అవకాశాలు ఉన్నాయి కదా. అదే అమిత్ షా గారు కూడా చెప్పి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ అనేది విపత్తులు వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటుంది. అయితే మానవ తప్పిదాల వల్ల జరిగినటువంటి విధ్వంసాన్ని అడ్డుకునే దానికి ఒక ఎన్డీఏ మాత్రమే దాన్ని అడ్డుకోగలదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య పరిపాలన కూడా ఉదాహరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రాబోయేటువంటి రోజుల్లో సీరియస్ యాక్షన్ ఉంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఆ తర్వాత బీజేపీ వాళ్ళతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు విజయవాడలో కేవలం బీజేపీ వాళ్ళతో, బీజేపీ ఎంపీలతోటి, బీజేపీ లీడర్లతో ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అయితే ఉంది కానీ పార్టీ పరంగా మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలి, మనం రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందాలి అని ఆయన ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ హోల్డ్ని సంపాదించుకోవాలి. ఆ హోల్డ్ సంపాదించుకోవడానికి అస్త్రాలు ఏమున్నాయంటే ఈ 6 నెలల్లో ఇచ్చినట్టు 3 లక్షల కోట్ల రూపాయలే మీ అస్త్రాలు. ఈ 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కీములు కానీ లేదంటే ఇతర పథకాలు కానీ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయండి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? బీజేపీ బలోపేతం కావాలి అంటే దాని అర్థం ఏంటి? డెఫినెట్గా కూటమిలో కీలక భాగస్వామ్యం కావాలని. ఇప్పటివరకు ఏంది? అది 6వ వేలు అన్నట్టుగా ఉంది బీజేపీ. అలా ఉండటానికి లేదు అని. అలా ఉండటానికి లేదు అన్నప్పుడే జనసేన పార్టీని ఏదో టార్గెట్ చేయబోతుంది బీజేపీ అనేటువంటి అనుమానాలు కూడా ఉంది. ఇప్పటివరకు ఏంటి అంటే చిరంజీవినో లేదా పవన్ కళ్యాణ్నో లేదంటే ఇతర జనసేన పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, తెలుగుదేశం పార్టీకి ఎత్తబెట్టడానికి అనేటువంటి ఒక టాక్ నడిచింది. అమిత్ షా గారి మాటలు విన్న తర్వాత బీజేపీని బలోపేతం చేసుకునే ప్రయత్నంతో పాటు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడాలనే సంకేతాలు ఇచ్చారు అని అంటే అది జనసేనని బలోపేతం చేయడానికో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని బీజేపీ బలపడాలనుకోవడం కాదు. బీజేపీ సింగిల్గానే బీజేపీ తనకై తాను బలపడాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అలాంటి డైరెక్షన్ ఇచ్చారు. సో ఇన్ని పొలిటికల్ కోణాలు అమిత్ షా గారి ఏపీ టూర్లో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం అభివృద్ధి లేదంటే ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడి బిల్డింగ్ల ఓపెనింగ్ మాత్రమే రాలేదు ఆయన. పొలిటికల్గా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కొన్ని మార్పులు ఉంటాయి. దానికి ఆ రోజు రేత్రి ఆయన ఒక పునాది వేసి ఉంటారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మరి అమిత్ షాకి తెలిసే లోకేష్ డిప్యూటీ సీఎం అనేటువంటి ప్రచారం జరిగిందా? దానికి మార్గం సుగమం అయినట్టేనా, సుగమం చేసినట్టేనా అమిత్ షా, లేదా ఇతర మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.